పేరు వెంకటరామారావు, జానకీపురం గ్రామం, అన్నపరెడ్డిపల్లి మండలం. నాకు వ్యవసాయ పరిశోధన కేంద్రం నుంచి విడుదలైన సిద్ధి వెరైటీ విత్తనాలు వచ్చినాయని మా ఏవో మేడం గారు చెబితే నాకు ఒక బ్యాగ్ ఇచ్చారండి. ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం వారు ఏర్పాటు చేసిన కృషి విజ్ఞాన కేంద్రం నుంచి మేము విత్తనం తీసుకోవడం జరిగిందండి. వారు కూడా శాస్త్రవేత్తల పరిశోధనలోని ఈ పంట 1-2 సార్లు అబ్జర్వేషన్ చేశారు. వాళ్ళు కూడా పంట చాలా బాగుందండి. తామోసరితో పోల్చుకుంటే దీనికి ఎదుగుదల కానీ, పంట కంకి నాణ్యత కానీ అన్నీ చాలా క్వాలిటీగా కనపడుతున్నాయి. ఇది కూడా 30 నుంచి 35 క్వింటాల మధ్యలో వస్తుంది అనుకుంటున్నానండి ఎకరానికి. గడ్డల విషయానికి వస్తే నేను ఒక్కసారి ముందు స్ప్రే చేశానండి. మొన్న దోమ ముందు అందరితో పాటు కొట్టాలని ఒకసారి దోమ ముందు కొట్టా, కానీ అంతకుమించి తెగుళ్ళు ఏం ఆశించలేదండి. దీనికి కూడా ఆకుముడత కానీ మొగిపురుగు కానీ ఏమి రాలేదు. మొన్న చిరుపొట్ట దశకొచ్చా ఒకసారి దోమ ముందు స్ప్రే చేశానండి. తెలంగాణ గవర్నమెంట్ ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనాలు అందించాలనే ఉద్దేశంతో పెట్టిన ఈ స్కీమ్ వల్ల మాకు చాలా ఉపయోగకరంగా అనిపించిందండి. విత్తనాలు ఇంతకుముందు వేసిన వెరైటీలతో పోల్చుకుంటే చాలా నాణ్యంగా అనిపిస్తుంది. సిద్ధి వెరైటీ బ్యాగులు ఇచ్చారండి ఈ సంవత్సరం మాకు. నేను ఎకరానికి సిద్ధి విత్తనం పెట్టమైంది. పంట కూడా చాలా నాణ్యంగా అనిపించింది. తెగుళ్ళ బారిన పడకుండా కాపాడుకోగలిగాం. ఏం రాలేదు, తెగుళ్ళు కూడా రాలేదు. ప్రతి సంవత్సరం ఇలాగే విత్తనాలు గవర్నమెంట్ అందజేస్తే పండించి ఇతర రైతులు కూడా నాణ్యమైన విత్తనాలు అందించడానికి ఉపయోగకరంగా ఉంటుందని ఈ స్కీమ్ మేము బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామండి.